హలో. సో ఈరోజు మన టాపిక్ సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లోని ఐపీ క్వశ్చన్ ఇది, జెనెటిక్ బ్యాలెన్స్ థియరీ. సో ఈ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారంటే డ్రాసోఫిలిసిస్ట్. హీ స్టడీడ్ ఆన్ డ్రాసోఫిల్ మెలనోగాస్టర్. సో కెల్విన్ బ్లాక్మ్యాన్ బ్రిడ్జెస్ ఇన్ 1921. ఈ థియరీని ఫుల్లీ ఎక్స్ప్లెయిన్స్ ద సెక్స్ డిటర్మినేషన్ ఆఫ్ డ్రాసోఫిల్లాలో మనకి మేలు, ఫీమేల్, మెటామేలు, మెటాఫీమేల్, ఇంటర్సెక్స్ ఇది ఎలా చెప్తాము అని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఈ థియరీలో షోస్ దట్ మేల్నెస్ ఆటోసోమ్స్, ఫీమేల్నెస్ ఎక్స్ క్రోమోసోమ్. అది ఎలాగో మనం క్లియర్గా చూద్దాం. సో సెక్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై క్రోమోసోమ్స్ ఆఫ్ జైగోట్. మనకి తెలుసు సెక్స్ అలానే డిటర్మైన్ అవుతుంది. అండ్ ఇఫ్ ద సెక్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై సెక్స్ క్రోమోసోమ్, దాన్నే క్రోమోసోమల్ డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్ అంటాం. ఇఫ్ ద సెక్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై ఆటోసోమ్స్, జెనెటిక్ డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్ అంటారు. క్రోమోసోమ్స్ డిటెక్ట్ చేస్తే క్రోమోసోమల్ డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్ అంటారు. ఆటోసోమ్స్ డిసైడ్ చేస్తే జెనెటిక్ డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్ అంటారు. జెనెటిక్ బ్యాలెన్స్ థియరీలో రెండింటిని బ్యాలెన్స్ చేసింది. అది ఎలాగంటే, సో మనం ఇప్పుడు చూసేది ఫ్రూట్ ఫ్లైలో హై రీప్రొడక్టివ్ రేట్ ఉంటుంది. మెనీ ఆఫ్ స్ప్రింగ్స్ సింగిల్ టైంలో ప్రొడ్యూస్ అవుతాయి. 4 pairs ఆఫ్ హోమోలాగస్ క్రోమోసోమ్స్ ఉంటాయి దాంట్లో, అంటే 8 అనమాట. సో ఈజీ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ టు మెయింటైన్. దే ఆర్ టైనీ. ఈజీలీ ఎగ్జామిన్ ద చేంజెస్, ఫీనోటైపికల్గా కావచ్చు, జీనోటైపికల్గా కావచ్చు. కాబట్టి వీటిని సెలెక్ట్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ ఫ్లైస్ అనేవి డిప్లాయిడ్ ఆర్గానిజం. హోమోలాగస్ పెయిర్స్ ఆఫ్ క్రోమోసోమ్స్ ఉన్నాయి. మనం ఇక్కడ చూస్తే 4 pairs, 6 క్రోమోసోమ్స్, ఎక్స్ వై ఫీమేల్లో అయితే. సో మేల్లో అయితే మనలాగానే సేమ్, మనకి ఎలాగైతే XY ఉంటే మేల్, XX ఉంటే ఫీమేల్, సేమ్ అలానే డ్రాసోఫిల్లా మెలనోగాస్టర్లో సెక్స్ క్రోమోసోమ్స్ చూస్తే మొత్తం 4 pairs ఆఫ్ క్రోమోసోమ్, అంటే 8 క్రోమోసోమ్స్ ఉంటాయి డ్రాసోఫిల్లా మెలనోగాస్టర్లో. XY ఫర్ మేల్, మిగతావన్నీ సేమ్. తర్వాత ఫీమేల్లో అయితే XX. So for simple phenotypic traits, there are two copies of genes. So one on each chromosome. Genetic balance theory 1916లో సో బ్రిడ్జ్ డిస్కవర్డ్ XXY ఫీమేల్స్ని డిస్కవర్ చేశారు. ఇంకా XO మేల్స్ని కూడా డిస్కవర్ చేశారు. సో ఇన్ డ్రాసోఫిలా స్టడీయింగ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ వర్మిలియాన్ ఐ జీన్లో చదివేటప్పుడు, X క్రోమోసోమ్ మీద ఉంది వర్మిలియాన్ ఐ జీన్, దాని గురించి చదివేటప్పుడు XXY ఫీమేల్ని, XO మేల్ని కనుక్కున్నారనమాట. సో ఇప్పుడు ఏంటంటే హీ షోడ్ దట్ XX ఫీమేల్నెస్, XY మేల్నెస్. సో వై క్రోమోజోమ్ డిజంట్ ప్లే రోల్ ఇన్ సెక్స్ డిటర్మినేషన్ ఇక్కడ. అది అంటే XX అంటే ఫీమేల్నెస్, XY అంటే మేల్నెస్ అని కాదు. వై క్రోమోజోమ్ ఏం డిటర్మైన్ చెయ్యదు దీంట్లో మేల్నెస్ని. బట్ వై క్రోమోజోమ్ మేల్ ఫర్టిలిటీని ఇస్తుంది, మేల్నెస్ని డిటర్మైన్ చేయదు. వై క్రోమోజోమ్ మేల్ ఫర్టిలిటీని ఇస్తుంది. సో వితౌట్ వై ద మేల్స్ ఆర్ స్టెరైల్. వితౌట్ వై ద మేల్ విల్ బి దేర్, బట్ విత్ వై ద మేల్ విల్ బి ఫర్టైల్. వితౌట్ వై మేల్నెస్ విల్ బి దేర్, బట్ దే విల్ బికమ్ స్టెరైల్. ఇదే జెనెటిక్ బ్యాలెన్స్ థియరీ. ఇట్ స్టేట్స్ ఏంటంటే సెక్స్ ఆఫ్ ఇండివిజువల్ అనేది బై రేషియో, సెక్స్ ఇండెక్స్ అంటాం దాన్ని. సెక్స్ ఇండెక్స్లో నెంబర్ ఆఫ్ ఎక్స్ క్రోమోసోమ్స్ బై ఆటోసోమల్ సెట్స్ అనమాట. సో ఇప్పుడు చూద్దాం. ఆటోసోమల్ సెట్స్ 2 ఉంటాయి. ఆటోసోమల్ సెట్స్ డిప్లాయిడ్ ఆర్ ట్రిప్లాయిడ్ ఆర్ టెట్రాప్లాయిడ్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ 1 ఉంటే మెటామేల్స్ అంటాం, లేదా సూపర్ ఫీమేల్స్ అంటారు. ఈక్వల్ టు 1 ఉంటే నార్మల్ ఫీమేల్స్. ఇంటర్సెక్స్ వచ్చి బిట్వీన్ 1 to 0.5 ఇస్ ఇంటర్సెక్స్. ఈక్వల్ టు 0.5 అంటే నార్మల్ మేల్, లెస్ దాన్ 0.5 అంటే మెటామేల్స్. సో సెక్స్ లీథల్ జీన్ ఏమేమి చదివారంటే సెక్స్ లీథల్ జీను, ట్రాన్స్ఫార్మర్ జీన్, డబుల్ సెక్స్ జీన్, ఇంటర్సెక్స్, ఫ్రూట్లెస్ జీన్. ఈ పిక్చర్ చూస్తే మనకి సెక్స్ లీథల్ జీన్ మాస్టర్ రెగ్యులేటరీ జీన్ అనమాట, కంట్రోలింగ్ సెక్స్ డిఫరెన్సియేషన్. సో ఎక్స్ లింక్డ్ జీన్, అది మేల్లోనూ ఉంటుంది, ఫీమేల్లోనూ ఉంటుంది. లీథాలిటీ లాస్ ఆఫ్ ఫంక్షన్ ఫీమేల్, గెయిన్ ఆఫ్ ఫంక్షన్ మేల్. SLX అంటే సెక్స్ లీథల్ జీన్ మస్ట్ బి యాక్టివ్ ఇన్ ఫీమేల్.
సో ఇది మనకి జెనెటిక్ బ్యాలెన్స్ థియరీ. సో ఇది ఫార్ములా, ఈ ఫార్ములా వేసి చేయాలి నెంబర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ బై ఆటోజోమల్ సెట్స్.